హాయ్ హలో టు ఆల్ ద మూవీ లవర్స్ అవుట్ దేర్. వెల్కమ్ టు క్రిటిక్ వ్యూ. లెట్స్ కంటిన్యూ టు లవ్ తెలుగు సినిమా. మిరాయి మూవీకి కార్తిక్ సినిమాటోగ్రాఫర్గా ఎందుకు చేయాల్సింది వచ్చింది తెలుసా? ఇనీషియల్ డేస్లో కార్తిక్ వేరే సినిమాటోగ్రాఫర్ని హైర్ చేసుకున్నారంట. అలా కొన్ని డేస్ వర్క్ చేసిన తర్వాత ప్రతి దానిలో కార్తిక్ ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నారంట. ఆ సినిమాటోగ్రాఫర్ ఇచ్చే అవుట్పుట్ నచ్చట్లేదంటే ఈ షాట్ అలా కాదు ఇలా రావాలి, ఇలా కాదు అలా రావాలి అని చెప్తూ ఉండేవాళ్ళం. ఇంకా హీరో తేజ ఇదంతా వద్దు, నీకు నచ్చినట్టు నువ్వే చెయ్యి అని చెప్పేసి కార్తిక్ ని సినిమాటోగ్రాఫర్ గా చెయ్యని సజెస్ట్ చేశారంట. సో అందుకే కార్తిక్ మిరాయి మూవీకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఈ మూవీకి కాకుండా చాలా మూవీస్ కి కార్తిక్ డైరెక్షన్ చేశారు, స్క్రీన్ ప్లే చేశారు, ఎడిటింగ్ చేశారు అండ్ కొన్ని మూవీస్ కూడా సినిమాటోగ్రఫీ చేశారు. ఈగల్ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ చేశారు. అండ్ కార్తికేయ 1 and 2కి సినిమాటోగ్రఫీ చేశారు. సూర్య వర్సెస్ సూర్యకి అయితే డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రాఫర్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. అందుకే వేరే సినిమాటోగ్రాఫర్ చేసిన వర్క్ కార్తిక్ నచ్చకపోవడంతో ఈ మిరాయి మూవీకి ఆయనే సినిమాటోగ్రఫీ చేయాల్సి వచ్చింది. అందుకే మిరాయి మూవీ పెద్ద సక్సెస్ అయింది అనిపిస్తుంది. ఎందుకంటే కార్తిక్ మూవీని భుజాల మీద మోస్తూ తీసుకొచ్చారు. ఒక పక్క తేజ ఆయన చేయాల్సింది ఆయన చేస్తే, ఇంకో పక్క కార్తిక్ అలానే చేశారనిపించింది. అండ్ చాలా కష్టపడ్డారు కూడా మూవీ. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఈగల్ మూవీ ఫస్ట్ షెడ్యూల్లో ఉన్నప్పుడు మిరాయి మూవీకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సైన్ చేసింది. అసలు ఏమాత్రం మార్కెట్ లేని ఒక డైరెక్టర్ కి 60 crores బడ్జెట్ ఇచ్చి ఆ మూవీ హిట్ అవుతుందని నమ్మి మూవీకి సైన్ చేశారు. ఇలా సైన్ చేయడానికి కారణం ఏంటంటే కార్తికేయ 2 షూటింగ్ లో ఉన్నప్పుడు క్లైమాక్స్ సీన్ కంప్లీట్ చేయడానికి బడ్జెట్ లేదు. క్లైమాక్స్ లో హీరోది స్నో షాట్ ఉంటది కదా, ఆ స్నో షాట్ చేయడానికి ఇంకా బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉంది. కానీ మూవీ బడ్జెట్ లేకపోవడంతో ఎలా చేయాలని ఆలోచిస్తుంటే సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని ఒక సొల్యూషన్ తో వచ్చారంట. సో అలా తక్కువ బడ్జెట్ లో ఆ సీన్ ని కంప్లీట్ చేశారు. అలా కార్తికేయ మూవీకి వర్క్ చేసిన ఇన్సిడెంట్స్ ని మైండ్ లో పెట్టుకుని టీజీ విశ్వప్రసాద్ గారు మిరాయి మూవీకి సైన్ చేశారు. సో అలా ఏ మాత్రం మార్కెట్ లేని ఒక డైరెక్టర్ ని అండ్ ఏ మాత్రం మార్కెట్ లేని ఒక హీరోని హిట్ చేసుకుని 60 crores బడ్జెట్ ఇచ్చి మిరాయి మూవీని ప్రొడ్యూస్ చేశారంట ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్. ఈ మూవీకి డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడో హీరో తేజ కూడా అంతే కష్టపడ్డారు. క్లైమాక్స్ లో ఒక సీన్ లో హీరో మూవింగ్ ట్రైన్ ని ఆపాలి. ఆ ట్రైన్ ఆపడానికి మిరాయి స్టిక్ యూజ్ చేసి తనకున్న ప్రెజర్ అంతా ఆ స్టిక్ మీద పెట్టి ఆ స్టిక్ తో ట్రైన్ ఆపాలి. అండ్ తేజ గారు ఈ సీన్ చేయడానికి నాకు ఎలాంటి రోప్ వద్దు, నేను డైరెక్ట్ ట్రైన్ పట్టుకొని చేస్తానని చెప్పారంట. కానీ స్టంట్ మాస్టర్ ఇది అలా చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని అని చెప్పి ట్రైన్ కి తేజ గారి నడుంకి ఒక రోప్ వేశారంట. ఈ షూట్ జరుగుతున్నప్పుడు కెమెరా దూరంగా ఉంది అండ్ డ్రోన్ తో ఈ షాట్ ని షూట్ చేస్తున్నారు. షూట్ జరిగే టైంలో డ్రోన్ వెళ్ళి అక్కడే ఉన్న తేనె పుట్టకి తగిలిందంట. తేనె పుట్టకి తగలటం వల్ల హనీ బీస్ అన్ని తేజ గారి వైపు వస్తున్నాయంట. తేజ గారికి చాలా మంది చెప్పడానికి ట్రై చేసినా ఆ ట్రైన్ సౌండ్ లో వినపడలేదంట. సో అప్పటికప్పుడు తేజ తనకున్న షర్ట్ ని క్లోజ్ చేసుకుని హనీ బీస్ వెళ్ళేదాకా వెయిట్ చేసి అక్కడే ట్రైన్ మీద కూర్చుని పోయారంట. ఇంత కష్టపడ్డారు తేజ గారి మిరాయి మూవీ కోసం. హీరో తేజ గారు కావచ్చు అండ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని కావచ్చు, 1 man షో చేశారని చెప్పాలి. That's it about the video guys. Thank you for watching our videos. Take care and bye bye.